అమ్మ మటన్ వేయడానికి తెల్ల గోంగూర తీసుకున్నామమ్మా. ఎర్ర గోంగూర అయితే పుల్లగా ఇగో బాగుంటుంది. తెలిసిన ఆయన కదా, గోంగూర ఉందా అంటే ఉంది అన్నాడు. ఆయనకు తెలుసు కదా, రెడ్ తీస్తాడు అనుకున్నా. నేను గమనించలేదు హడావుడిలా. ఉమ్. అందుకే ఇప్పుడు రిటర్న్ ఇద్దామా అని ఆలోచిస్తాను. ఏంది మళ్ళీ చెప్పు. రిటర్న్ ఇద్దామా, ఆకుకూరలు కూడా రిటర్న్ ఇస్తారా అమ్మ? తీసుకుంటాడు పాపం ఆయన. అంటే ఇవి దీన్ని ఇట్లనే కాపాడి రేపటి వరకు ఉంచి రేపు రిటర్న్ ఇస్తావా? ఆ, కొంచెం చింతపండు వేయి, లేకపోతే ఒక టమాటా వేస్తే అయిపోతుంది. మా అత్తమ్మ చూడండి. ఏంది నాయన గిట్లు ఇచ్చినావు అంటే, సరే అమ్మా ఇచ్చేయి నేను తీసుకుపోతా అంటాడు. ఆకుకూరలకి ఒకతని దగ్గరే ఉంటుందండి. పువ్వులు అయితే ఒకతని దగ్గరే ఉంటుంది, కూరగాయలు ఒకతని దగ్గరే ఉంటుంది. కానీ డబ్బాలు, పప్పులు, ఉప్పులు మటుకి సూపర్ మార్కెట్లో చేంజ్ చేస్తుంది. ఈ మధ్య డబ్బాలు కొంటున్నానా, నీకేం కొందాంపా. పిచ్చి పట్టిందా? నాకేం పిచ్చిలేదు. ఈరోజు పోదాం, నేను ఖాళీగా ఉన్నా. ఏడికి పోదాం చెప్పు. విజేతకు పోదాం ఈరోజు. ఇంకా అంతే. నువ్వు విజేత సూపర్ మార్కెట్ బిడ్డనన్నా లేకపోతే వాళ్ళ చుట్టాలనన్నా తెచ్చుకుంటే ఎంత బాగుండమ్మా. కట్నం కింద నీకు అన్ని డబ్బాలు ఇస్తుండే నన్ను తెచ్చుకుంటా. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో మనం ఏం చెప్పగలుగుతాం. ఏం కావాలి నీకు? ఏం లేదు, ఇంట్లో కొన్ని సరుకులు కావాలి. ఆడ పోయినాక ఏదన్నా నచ్చితే కొనుక్కుంటా. కొనుక్కో. అంతే. సో ఈరోజు అత్తమ్మని తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్దాం. మీరు రెడీయా? బాయ్.